ఓలమ్మో 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 ఓలయ్యో 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 ఆ స్టెప్పులు ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఇంకా ఆ సాంగ్ మేకింగ్ ఏంటి, ఓలమ్మోయ్ ఓలయ్యోయ్ ఎంత ఎక్సలెంట్గా ఉందిరా బాబోయ్. సరే, ఇంకా ఓవరాక్షన్ పక్కన పెడితే గేమ్ చేంజర్ గత వారం నుంచి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి అయితే ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా రారా మచ్చా సాంగ్ చెప్పుకోవాలంటే అల్టిమేట్, దీనికి ఓట్సే లేవు. ఇంకా శంకర్ గారి విజన్, తమన్ మ్యూజిక్, ఆచార్య కొరియోగ్రఫీ, రామ్ చరణ్ గారి స్టెప్స్ అయితే డిసెంబర్ 20న ఇండియా అంతా షేక్ అయిపోవడం ఖాయం. మామూలు లేదు సాంగ్. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ భాషలో కూడా సాంగ్ని విన్నా, అందులో కూడా ఎక్సలెంట్. హిందీ అయితే వేరే లెవెల్. నాకు తమిళ తెలుగు కన్నా హిందీలో సాంగ్ చాలా బాగా అనిపించింది. పాప ఏముందండి సాంగ్ అయితే, ఏదో అనుకున్నా అయితే చెంచిపడి తెంగాడు. శంకర్ గారు ఈ సాంగ్ని చాలా బాగా డిజైన్ చేశారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అయితే వేరే లెవెల్. కెమెరా వర్క్ అయితే చెప్పక్కర్లేదు. సాంగ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. నాకే ఎలా ఉందంటే మెగా ఫ్యాన్స్కి అయితే ఒక రేంజ్లో ఊగిపోతారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి వీణ స్టెప్ అయితే ఈ సాంగ్లో అయితే రామ్ చరణ్ గారు అయితే వేస్తున్నారు. అయితే అది థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఊగిపోతారు, డౌటే లేదు. ఎస్ఎస్ తమన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మెగా అభిమానిగా. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది, ఎన్నిసార్లు విన్నారనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే 3 భాషలో కలిపి ఒక 15 సార్లు విన్నాను. వేరే లెవెల్. ఇంకా వింటూనే ఉంటాను. కామెంట్ చేయండి. పాట అయితే సూపర్.